కాకినాడ జిల్లాలో స్పెసిఫిక్ గా మనకు శాండ్ రీచెస్ కానీ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఉన్న అంటే పర్యావరణ అనుమతులు ఉన్న శాండ్ రీచెస్ మన కాకినాడ పరిధిలో లేవు. సో మనం ఏదైనా అమలాపురం అంటే కోనసీమ జిల్లా నుంచి కానీ లేదా ఈస్ట్ గోదావరి రాజమండ్రి వైపు నుంచి కానీ మనం ఆధారపడాల్సిన పరిస్థితి. సో అందువల్ల లాస్ట్ 2 months నుంచి మన ఇబ్బంది 2-3 months నుంచి ఇన్ఫాక్ట్ ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం. అప్పటి వరకు మనకి పెద్దాపురం స్టాక్ యార్డ్ లో ఉన్న శాండ్ కొంత వాడగలిగాం. అందరికి గవర్నమెంట్ వర్క్స్ కానీ ఏదైనా నేషనల్ హైవేస్ వర్క్స్ కానీ ఏదైనా చిన్న చిన్న వర్క్స్ చేసుకున్న వాళ్ళకి మనం అక్కడ నుంచి అలాట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ లాస్ట్ 1 month ఈ నడపడానికి రాజమండ్రిలో ఒక చోట ఐ థింక్ 5,000 tons 5,000 tons శాండ్ ఉంటే అది తెప్పించుకొని ఇక్కడ నుంచి సేల్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ హౌసింగ్ పర్పసెస్ కోసం, కొంత పిఆర్ వర్క్స్ కోసం, ఇంకా అంగన్వాడీస్ లో కొన్ని రిపేర్స్ చేస్తున్నాం. సో అలాంటి వర్క్స్ కోసం. సో అలా అప్పటికప్పుడు ఏదో సర్ది పెట్టుకోవడం తప్పితే మనకంటూ ఒక సోర్స్ అంటే ఒక రీచ్ ఉండడం, ఒక సోర్స్ ఉండడం లేదనమాట. సో అందుకని మనం గవర్నమెంట్ కి రిప్రజెంట్ చేసి ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు, తర్వాత సీఎం గారికి రిప్రజెంట్ చేసి సార్ ఇక్కడికి వచ్చినప్పుడు, కాకినాడకి వచ్చినప్పుడు కూడా మనకంటూ ఒక 2 రీచెస్ ఉండాలి కాకినాడకి. అట్లీస్ట్ ఈ సీజన్ వారీగా, అంటే ఏ సీజన్ లో ఎన్ని ఉంటాయి తెలియదు, సీజన్ కి అట్లీస్ట్ 2 రీచెస్ ఉండాలనే ఉద్దేశంతో మనం 2 రీచెస్ అడగడం, మనకి గవర్నమెంట్ నుంచి కూడా ఫేవరబుల్ గా 2 రీచెస్ అలాట్ అవ్వటం జరిగింది. కాకినాడకి అలాట్ చేయటం అండ్ అఫ్ కోర్స్ మనకు అలాట్ చేసిన చిన్న చిన్న లోకల్ పర్పసెస్ కోసం వాళ్ళు కూడా తీసుకోవచ్చు. బట్ ఆన్లైన్ బుకింగ్ మనకి అవైలబుల్ గా ఉంటాయి. ఈ 2 రీచెస్ తో పాటు మిగిలిన రీచెస్ కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ జగ్గంపేట దగ్గర నుంచి మేబీ వేమగిరి కన్నా ఇంకేదైనా దగ్గర ఇంకో రీచ్ ఉండొచ్చు రాజమండ్రి దగ్గర. సో అది కూడా అలౌ చేస్తారు. ఎనీ కస్టమర్ అంటే ఇళ్ళకి అవ్వచ్చు, లేదంటే బల్క్ కస్టమర్ అంటే ఏదైనా ఎన్హెచ్ వర్క్స్ కానీ, లేకపోతే పెద్ద అపార్ట్మెంట్స్ కడుతున్న ప్రైవేట్ వర్క్స్ కానీ, ఈ రోజు నుండి వాళ్ళు ఆన్లైన్ లో ఈ 2 రీచెస్ నుంచి అప్లై చేసుకోవచ్చు. ఈచ్ రీచ్ లో కాకినాడ కలెక్టర్ ఆధ్వర్యంలో టెండర్స్ ఇచ్చి ఆ రీచ్ లోని ఇసుక తవ్వటానికి, దాన్ని లోడింగ్ చేయటానికి, అంటే ఎక్స్కవేషన్ అండ్ లోడింగ్ ఈ 2 పనులు కలుపుకొని ఒక టెండర్ ఇవ్వటం జరిగింది. ఆ టెండర్ ఇచ్చిన తర్వాత ఒక ఏజెన్సీని ఫైనలైజ్ చేయడం జరిగింది. అంటే రీచ్ ఆపరేషన్స్ అంటాం. రీచ్ లో ఆపరేషన్స్ అంటే ఎక్స్కవేట్ తవ్వాలి, ఏదైనా బండి వస్తే ట్రాక్టర్ లేకపోతే నేను ఏదైనా లారీ తీసుకెళ్తే ఆ లారీలో లోడింగ్ చేయాలి. ఈ 2 కదా చేయాలి. ఇసుక కంటూ కాస్ట్ లేదు, కానీ బట్ ఇసుక తీసుకురావడానికి మనకు కొంత ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు అవడంలో ఫస్ట్ ఎక్స్కవేషన్, తర్వాత లోడింగ్ కలిపి టీపర్ దగ్గర 96 రూపాయల 2 పైసలు, అదే వేమగిరి దగ్గర 61 రూపాయలు 37 పైసలు కాస్ట్ అవుతుంది. సో అంత కట్టి నేను నా లారీలో దాన్ని లోడ్ చేసుకోవచ్చు. దెన్ ఆ లారీకి సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కన్స్యూమర్ భరించాల్సి వస్తుంది. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత లెట్స్ దాని అన్లోడింగో, లేకపోతే దానికి సంబంధించి నేను ఇంకొక చోట ఏదైనా డంప్ చేయడమో, ఆ రెస్పాన్సిబిలిటీ మళ్ళీ కన్స్యూమర్దే. సో ఇప్పుడు మనకున్న 2 రీచెస్ దగ్గర నుంచి మనకు అందుబాటులో ఉన్న సిస్టమ్ ఇది. స్టాక్ పాయింట్స్ మనం జిల్లాలో 3 చోట్ల పెట్టడం జరుగుతుంది. ఒకటి కాకినాడ రూరల్ ప్రెమిసెస్ లో, రూరల్ కిందకి వస్తుంది. రెండోది పెద్దాపురం, మూడోది గొల్లప్రోలు అంటే టువర్డ్స్ కత్తిపూడి, సో అటువైపు. సో దట్ మనకి జిల్లాలో ఆల్ 3 డైరెక్షన్స్ లో కొంత శాండ్ అవైలబిలిటీ వస్తుంది. సో టెండర్ ఇచ్చేటప్పుడు కూడా ఎలా అంటే మనం ఈచ్ లొకేషన్ కి మనకి ఆల్రెడీ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పర్ టన్ పర్ కిలోమీటర్ 4 రూపీస్ చొప్పున ఆల్రెడీ ప్రైస్ ఫిక్సేషన్ చేయడం జరిగింది గవర్నమెంట్ వైపు నుంచి. సో ఇప్పుడు టీపర్ నుంచి ఆర్ వేమగిరి నుంచి తీసుకొస్తే ఒక రీచ్ లో అక్కడే లోడింగ్ అవుతుంది కదా, లోడింగ్ ఛార్జెస్ అక్కడ ఉన్న రీచ్ ఆపరేటర్ చేసుకుంటాడు కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ తీసుకొచ్చి మన దగ్గర మళ్ళీ నేను ఏదన్నా స్టాక్ పాయింట్ కి నేను ఇల్లు కట్టుకుని నేను ట్రాక్టర్ తీసుకెళ్ళాను అనుకోండి, నాకు లోడింగ్ ఎవరు చేయించాలి? ఆ స్టాక్ పాయింట్ ఎవరైతే మేనేజ్ చేస్తున్నారో ఆ స్టాక్ పాయింట్ లో ఉన్న వెండర్ మేనేజ్ చేయాలి. కాబట్టి ఆ లోడింగ్ ఛార్జెస్ ప్లస్ ఆ ఏరియా స్టాక్ యార్డ్ మెయింటైన్ చేయాలంటే నాకు ఒక 2 సెక్యూరిటీ గార్డ్స్ ఉండాలి, సీసీటీవీ మ్యాండేటరీగా పెట్టాలి, నేను అక్కడ ఒక కంప్యూటర్ పెట్టుకొని బిల్స్ అప్లోడ్ చేయాలి. సో ఈ 4-5 వర్క్స్ అన్ని వాడు చెయ్యాలి, ఆ కాంట్రాక్ట్ చేయాలని చెప్తూ
ఒక టెండర్ ఒక లాటరీ, బేసిక్ టెండర్ కాదు లాటరీ. సో ఇంత రేట్కి ఇక్కడ అమ్మాలి. లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ 600 చిల్లర రేట్ మనకి వస్తా ఉంది. ఈ 3 రీచెస్ లో 600 రూపీస్ చిల్లర రేట్ వస్తుంది అనమాట ఒక్కొక్క టన్ కి. 600 రూపాయలకి ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటారో, 650కి ఇవ్వగలిగే ఇంట్రెస్టెడ్ ఉంటారో వాళ్ళు ఆ టెండర్ లో పార్టిసిపేట్ చేయాలి. టెండర్ అంటే లాటరీ బేసిక్. AP.gov.in ఇది పోర్టల్ ఇలా ఓపెన్ చేస్తాం. ఫస్ట్ స్టెప్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో మనం ఎక్కడికి వెళ్ళాలి? రైట్ సైడ్ మూడోది జనరల్ శాండ్ కన్సంప్షన్ అనే దాని మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళ ఆధార్ నెంబర్ తో ఎంటర్ చేస్తున్నాం. టైం లైన్ అయిపోయిందన్న అపోహలో ఉన్నారు చాలా మంది. నో, రాంగ్. ఇప్పటికీ ఆల్ మండల్స్ లో అప్లికేషన్ పెట్టొచ్చు, పెట్టాలి. ఒకవేళ ఎవరైనా మిస్ అయి ఉన్నారు, వాళ్ళవి అప్లికేషన్ ఇంకా పెట్టుకోలేదు, ఇప్పటికి పెట్టొచ్చు. మా వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. 6వ తేదీ నుంచి 9th ఆఫ్ డిసెంబర్ వరకు అప్లికేషన్ తీసుకుంటూనే ఉంటాము. 9th ఆఫ్ డిసెంబర్ వరకు వచ్చిన అప్లికేషన్ లో అన్ని రిజెక్ట్ యాక్సెప్ట్ చేసి వాళ్ళ సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ ప్రకారం 25వ తేదీలోపు అవన్నీ ఫైనలైజ్ చేసుకొని ఫైనల్ లిస్ట్ 30 డిసెంబర్ పబ్లిష్ చేస్తాం. సో లక్కీలీ సో అలాగా ప్రతి చోట కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరగటం, మనం దాన్ని అయిన తర్వాత దాన్ని కేసులు పెట్టడం ఇవన్నీ చేయకుండా ఫస్టే ఒక క్యాంపెయిన్ లాగా డిస్ట్రిక్ట్ లో ఒక 6 months ప్రతి డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకి సంబంధించిన బెనిఫిషరీస్ కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు రెగ్యులర్ గా ఇంటరాక్ట్ అయ్యే డిపార్ట్మెంట్స్. సో ఫస్ట్ ఫేజ్ లో డిఓ స్కూల్స్, తర్వాత డ్వామా అంటే ఎన్ఆర్జిఎస్ వర్కర్స్, SHG గ్రూప్స్,